గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే మన టాపిక్ వచ్చేసి సెకండ్ యూనిట్ డిబెంచర్ల జారీ మరియు విమోచనం. సో ఇందులో టాపిక్ వచ్చేసి సిబ్బంది స్టాక్ ఆప్షన్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్. అసలు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అంటే ఏమి, ఎందుకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అనేది ఉద్యోగులకు కంపెనీ అనేది కల్పిస్తుంది అంటే, కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు తన వాటాల జారీ ద్వారా వారిని కూడా యజమానులు చేసి తద్వారా వారికి లాభం కల్పించడానికి కంపెనీలు ఈ సిబ్బంది స్టాక్ ఆప్షన్ పథకాన్ని రూపొందిస్తారనమాట. సో ఎందుకు ఇలా రూపొందిస్తారు అంటే, వాళ్ళ స్వతహాగా వాళ్ళు కూడా ఓనర్లని భావించుకొని, అంటే ఓనర్ లాగా భావించుకొని ఉద్యోగులు చాలా చురుగ్గా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతృప్తిగా వర్క్ చేయడానికి కూడా ఉద్యోగులు ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపుతారు. కాబట్టి కొన్ని కంపెనీస్లు ఇట్లా ఐటీ కంపెనీలు అయితే మ్యాక్సిమం ఇలాంటి ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ అనేది కల్పిస్తారనమాట. సో ఈ సిబ్బంది స్టాక్ ఆప్షన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో సిబ్బంది సేవలకు ప్రతిఫలంగా ఉద్యోగ సంస్థలు అంటే ఉద్యోగాలు సంస్థలను వదిలి వెళ్ళకోకుండా అందులోనే కొనసాగడానికి ప్రోత్సాహంగా కూడా ఈ ఉద్యోగ స్టాక్ ఆప్షన్ పథకాన్ని అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే పనిచేసే ఉద్యోగస్తులు ఆ కంపెనీ నుంచి, ఆ సంస్థ నుంచి పోకోకుండా ఇలాంటి స్టాక్ ఆప్షన్ అనేది మనం కల్పించడం ద్వారా ఉద్యోగులు అక్కడే కొనసాగడానికి చాలా అవకాశం ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ యొక్క సంబంధించిన అర్థం. అసలు ఉద్యోగ స్టాక్ ఆప్షన్లోని ఎన్ని రకాలు ఉంటాయి, ఉద్యోగ స్టాక్ ఆప్షన్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ ఎన్ని రకాలు ఉంటాయి అనే ముందు కొన్ని మనం ఉద్యోగ స్టాక్ ఆప్షన్ల పథకం యొక్క ఉద్దేశాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకం అనేది ఉద్యోగులలో ప్రేరేపణ కలిగించి వారిని అంటే కొద్దిగా ప్రేరేపణ చేసి మరింత కష్టపడి పనిచేసి కంపెనీకి అండగా నిలబడడానికి, కంపెనీలో వాటాదారులుగా విలువను పెంచడానికి అన్నమాట. సో వాటాల యొక్క విలువను పెంచేందుకు కావచ్చు, లేదు అంటే వాళ్ళు మరింతగా కష్టపడి పని చేయడానికి కూడా ఇది ఆ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఉద్దేశము ఉద్యోగులలో కంపెనీ మన అందరినీ మనం కూడా యజమానులు అనే భావనను కలిగించడం అనమాట. అంటే కంపెనీకి రావడం, మా వర్క్ మేము చేస్తున్నాం అని వెళ్ళడమే కాకోకుండా ఉద్యోగుల కంపెనీ అంటే ఒక పనిచేసే ఉద్యోగులు కంపెనీ తామదే, మా కంపెనీనే, మేము కూడా యజమానులు అనే భావన కూడా మనం కల్పించడము ఈ ఉద్యోగ స్టాక్ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కంపెనీ పెరుగుదలలో ఉద్యోగులకు అవకాశాన్ని కల్పించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాం అనమాట కంపెనీ పెరుగుదలకి. సో ఇట్లా కొన్ని అవకాశాలు కల్పించడం కూడా ఒక ఉద్దేశం. దీర్ఘకాలంలో ఉద్యోగులకు సంపాదన సృష్టించడం కూడా అనమాట. అంటే వాళ్ళకి దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టడం వల్ల వాళ్ళకి దీర్ఘకాలంగా వాటి ద్వారా వచ్చే లాభం పొందడానికి కూడా మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా ఒక కొన్ని ఉద్దేశాలు పరిగణలోనికి తీసుకొని ఆ ఉద్దేశాల్ని పరిగణలోనికి తీసుకొని ఈ స్టాక్ ఆప్షన్లను ఎంప్లాయీస్కి కల్పిస్తే, ఉద్యోగులకు కల్పిస్తే ఉద్యోగులు కూడా సంతృప్తి పడతారనే ఉద్దేశంతో ఇలాంటి ఆప్షన్ అనేది, ఇలాంటి ప్లాన్ అనేది, ప్రణాళిక అనేది తీసుకోవడం అనేది జరిగింది. అసలు ఉద్యోగ స్టాక్ ఆప్షన్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో రకాలలోకి వచ్చేసరికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉద్యోగి స్టాక్ ఆప్షన్ పథకం, 2 ఉద్యోగి స్టాక్ కొనుగోలు పథకం, 3 స్టాకు పెరుగుదల హక్కులు. అసలు ఉద్యోగి స్టాక్ ఆప్షన్ పథకం అంటే ఏమి? సో ఈ పథకంలో
కొన్ని ఉద్యోగులకు భవిష్యత్తులో పూర్వ నిర్ధారిత ధరలో వాటాలను పొందే హక్కును మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. సో పూర్వ నిర్ధారిత అన్నమాట, అంటే ముందు ఏదైతే ముఖ విలువ అనేది ఉంటుందో సో ఆ ధరతో వాటాలను పొందే హక్కు అనేది ఉద్యోగులకు కల్పిస్తారనమాట. ఈ సంవత్సరం 10 రూపాయలు ఉందనుకోండి, నెక్స్ట్ ఇంకా 2 years వరకు 10 రూపాయలు 2.5 years కావచ్చు, లేదా 3 years కావచ్చు, లేదా 4 years కావచ్చు, ఇట్లా ఇంతవరకు కూడా వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తారు. అంటే గతంలో ఉన్నటువంటి ముఖ విలువని ఆధారం చేసుకొని అంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాంటి ఆప్షన్ పొందడానికి అవకాశం అనేది కల్పిస్తారు. ఈ పథకం కింద వాటాలను పొందే హక్కులకు గల ఉద్యోగులు కంపెనీ నిర్ణయించిన తేదీలోపు తమ హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కొంత సమయం అనేది ఇచ్చింటారు, అంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ ఇట్లా సమయం అనేది ఇచ్చింటారు. ఇట్లా ఇచ్చిన సమయాన్ని అంతలోపులే ఉద్యోగులు ఆ పథకాన్ని లేదా ఆ స్కీమ్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఉద్యోగి స్టాక్ ఆప్షన్ యొక్క పథకం. నెక్స్ట్ ఉద్యోగి స్టాక్ కొనుగోలు పథకము. సో లిస్టెడ్ కంపెనీలలో ఈ పథకాన్ని ఎక్కువగా అమలు చేయడం అనేది చేశారనమాట. ఈ పథకంలో కంపెనీలు తమ ఉద్యోగులకు మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరకు వెంటనే వాటాలను పొందే హక్కును కల్పిస్తాయి. ఈ పథకంలో కంపెనీలు జారీ చేసే వాటాలను వాటాదారుల సంబంధిత కాలంలో అమ్మరాదు. ఇందువల్ల ఉద్యోగి కొంతకాలం పాటు కంపెనీ వదిలి వెళ్లే అవకాశం కూడా ఉండదన్నమాట. ఈ పర్చేస్ అవకాశం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖ విలువ అంటే వాటా యొక్క ముఖ విలువ 10 రూపాయలు ఉంది. ఇట్లా ఉద్యోగి స్టాక్ కొనుగోలు అనమాట. అంటే ప్రస్తుతం ఒక వాటా ధర యొక్క అంటే వాటా ముఖ విలువ 10 రూపాయలు అనుకోండి, 8 రూపాయలకు అవకాశం కల్పించడం అనమాట. ఇది ఏంటి అంటే అంటే వాటాలు కొని ఒక సంబంధిత కాలం వరకు అమ్మడానికి వీలు లేదు. అలాగే ఆ ఉద్యోగులు ఆ కంపెనీ నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి కండిషన్ పెట్టి ఇలాంటి ఆప్షన్ అనేది ఉద్యోగులకు కల్పిస్తారు. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ రకం వచ్చేసి స్టాక్ పెరుగుదల హక్కులు. ఈ పథకంలో వాటాదారులకు వాటాలను పొందే హక్కును కానీ లేదా వాటాలను కేటాయించడానికి కానీ జరగదన్నమాట. అయితే కంపెనీ వచ్చేసి పర్ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ గా 2 తేదీల మధ్యలో వాటాలను పెరుగుదల మంజూరు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే వాటాల విలువలోని పెరుగుదలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ పథకంలో ఎలా అంటే ఎంప్లాయీకి వాటాలను పొందే హక్కు కానీ లేదా కొనుగోలు చేసే హక్కు కానీ కేటాయింపు కానీ ఏం జరగదు. కానీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు ఇలాంటి సౌకర్యం అనేది ఉద్యోగులకు అనేది కల్పిస్తారు. అలాగే ఉద్యోగి ఆప్షన్లో ముఖ్యమైన పదాలు ఏంటివి? మంజూరు, వెస్టింగ్ కాలం. అసలు మంజూరు అంటే ఏమి? సింపుల్ ఉద్యోగులకు ఆప్షన్లను మంజూరు చేసే ప్రక్రియను స్థూలంగా మనం ఏమని చెప్పొచ్చు అంటే గ్రాంటు అని కూడా చెప్పొచ్చు. గ్రాంటు. సో మంజూరుని మనము గ్రాంట్ అని అంటారు అనమాట. గ్రాంట్లో ఉద్యోగి ఎన్ని ఆప్షన్లు మంజూరు చేస్తున్నాం, వెస్టింగ్ కాలం ఎంత మొదలైన వివరాలు అనేది ఈ మంజూరులో తెలపడం అనేది జరుగుతుంది. వెస్టింగ్ అంటే వెస్టింగ్ అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో స్టాక్ ఆప్షన్ పథకం కింద ఉద్యోగికి మంజూరు చేసిన వాటాల ఉద్యోగి దరఖాస్తు చేసుకుంటాడు. వెస్టింగ్ జరిగే వరకు ఉద్యోగి వాటాలు దరఖాస్తు చేసుకునే హక్కు ఉండదు. వెస్టింగ్ జరిగిన తర్వాతనే వాటాలకు దరఖాస్తులు చేసుకునే హక్కు అనేది ఇస్తారనమాట.
ఉద్యోగి తనకై తాను ఉద్యోగానికి రాజీనామా చేసి లేదా కంపెనీ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ కింద మంజూరు చేసిన ఆప్షన్ అనేది రద్దవుతుంది. సో ఇలా మంజూరు టైం అన్నమాట. అంటే దీన్ని వెస్టింగ్ అంటాం. సో వెస్టింగ్ కాలం అంటే ఏమి? స్టాక్ ఆప్షన్ పథకం కింద ఒక ఉద్యోగి వాటాలు పొందే హక్కు అంటే గ్రాంట్ చేసిన తేదీ అందుకు సంబంధించిన షరతులు పూర్తి అయ్యి ఆ వాటాలపై హక్కు పొందే తేదీ మధ్య గల ఉండే కాలాన్ని మనం ఏమంటాము అంటే వెస్టింగ్ కాలం అంటాం. ఆ ఉదాహరణకు 3 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగికి 600 ఆప్షన్లు పొందే హక్కు 500 ఆప్షన్లు గ్రాంట్ చేసింది. ప్రతి 12 మాసాల కాలానికి 100 ఆప్షన్లు పొందే హక్కు. అంటే ఈ మొత్తం ప్రాసెస్ 3 సంవత్సరాలకు తాను ఎంతైతే ఆప్షన్లు కల్పించదలుచుకుందో అన్ని ఆప్షన్లు కంప్లీట్ అయిన తర్వాతనే అది ఈ కంప్లీట్ ప్రాసెసింగ్ లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే వెస్టింగ్ కాలం అంటాం. సో మంజూరు చేసేట కొన్ని చిట్టాపద్దులు మనం ఫాలో కావాలనుకో, మోడల్ చిట్టాపద్దులు. సో ఏం ఆ చిట్టాపద్దులు అంటే ఫస్ట్ గ్రాంట్. దీన్ని గ్రాంట్ మంజూరు చేసినప్పుడు చిట్టాపద్దు ఎలా రాస్తాం? విలంబిత ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా డేటార్, విలంబిత ఉద్యోగి నష్టపరిహార ఖర్చు ఖాతా డేటార్. 2 చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా. ఇది మనము మంజూరు చేసినప్పుడు పాటించవలసిన చిట్టాపద్దు. నెక్స్ట్ మంజూరు చేసిన వాటిని ఉద్యోగస్తులు వినియోగించుకున్నప్పుడు బ్యాంకు ఖాతా డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చిట్టాపద్దులు వస్తే చాలా ఈజీ అన్నమాట ప్రాబ్లము. అట్ ది సేమ్ టైం మనకి ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా డేటార్. 2 వాటా మూలధన ఖాతా. ఇది మనము వాళ్ళ దగ్గర నుంచి చేసేటప్పుడు. 2 ఇన్ కేస్ ఒకవేళ మనము జారీ చేసిన తర్వాత మనకొచ్చి అంటే మనము మన ఫేస్ వాల్యూ కంటే మనము ఎక్కువగా అంటే ఆప్షన్ల ద్వారా పరిహారం పొందినట్లయితే మనం దానిని ఏమంటాము అంటే సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ ఖాతాకు అనేది మళ్లించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఆదాయంగా భావించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఖర్చు మొత్తాన్ని క్రమేపీ రద్దు చేసినప్పుడు. సో అంటే రివర్స్ రాస్తాం. ఫస్ట్ చిట్టాపద్దునిది ఉద్యోగి పరిహారం ఖర్చు ఖాతా డేటార్. 2 విలంబిత ఉద్యోగి నష్టపరిహార ఖర్చు ఖాతా. ఇది మనము ఖర్చు మొత్తాన్ని క్రమేపీ రద్దు చేసినప్పుడు. అలానే కొంతమంది ఉద్యోగస్తులు మాత్రమే ఇలాంటి ఆప్షన్ని ఉపయోగించుకుంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఇలాంటి ఆప్షన్ని ఉపయోగించుకోరు. అలాంటి సమయంలో మనము చిట్టాపద్దు ఎలా రాస్తాము అంటే చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా డేటార్. చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్
ఆప్షన్ ఖాతా డేటార్. 2 ఉద్యోగి నష్ట పరిహార ఖర్చు ఖాతా. 2 విలంబిత ఉద్యోగి నష్ట పరిహార ఖర్చు ఖాతా. ఇవి చిట్టాపద్దులు అన్నమాట. చూడండి, ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ పథకం యొక్క రకాలు అన్నమాట. ఇదంతా థియరీ పార్ట్. మనం ఎక్కువగా మనము గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఏంటి అంటే, మంజూరు చేసేటప్పుడు ఏం చిట్టాపద్దు, వినియోగించేటప్పుడు ఏం చిట్టాపద్దు పాటించాలి, అలాగే ఖర్చు మొత్తాన్ని క్రమేపీ రద్దు చేస్తే అలా అప్పుడు ఎలా పాటించాలి. కొంతమంది ఉద్యోగుల ఆప్షన్ని ఉపయోగించుకుంటారు, కొంతమంది ఉద్యోగుల ఆప్షన్ని ఉపయోగించుకోరు. అలాంటప్పుడు చిట్టాపద్దు ఏది మనము పాటించాలి. మంజూరు చేసినప్పుడు చిట్టాపద్దు ఏంటి అంటే, విలంబిత ఉద్యోగి నష్టపరిహారం ఖర్చు ఖాతా డేటా. 2 చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా. వినియోగించుకున్నప్పుడు చిట్టాపద్దు. బ్యాంకు ఖాతా డేటార్. చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా డేటార్. 2 వాటా మూలధన ఖాతా. 2 సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఖాతా. సో ఖర్చు మొత్తాన్ని క్రమేపీ రద్దు చేసినప్పుడు చిట్టాపద్దు వచ్చేసి ఉద్యోగి నష్టపరిహారం ఖర్చు ఖాతా డేటార్. 2 విలంబిత ఉద్యోగి నష్టపరిహార ఖర్చు ఖాతా. కొంతమంది ఉద్యోగుల ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు, కొంతమంది ఉద్యోగుల ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. అలాంటి సమయంలో చెల్లించవలసిన ఉద్యోగి స్టాక్ ఆప్షన్ ఖాతా డేటార్. 2 ఉద్యోగి నష్టపరిహార ఖర్చు ఖాతా. 2 విలంబిత ఉద్యోగి నష్టపరిహార ఖర్చు ఖాతా. సో ఈ చిట్టాపద్దులు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ చిట్టాపద్దులని మనము వచ్చినట్లయితే ఈజీగా ప్రాబ్లం అనేది మనకి చేసేయచ్చు. అసలు ఇది 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మనకు అరైజ్ అవుతుంది సెమ్ ఎగ్జామ్స్కి అనేది. సో సిబ్బంది స్టాక్ ఆప్షన్ అంటే అసలు మీ రోజు వచ్చేసి మనం టాపిక్ సిబ్బంది స్టాక్ ఆప్షన్ గురించి చెప్పుకున్నాం. అసలు సిబ్బంది స్టాక్ ఆప్షన్ అంటే ఏమి, సిబ్బంది లేదా ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకాలలో రకాలు ఏంటేంటి ఉన్నాయి, అసలు ఆ ఉద్యోగి ఆప్షన్లో ముఖ్యమైన పదాలు అంటే ఏమి, మంజూరు, వెస్టింగ్ కాలం, ఇలా అన్నమాట. సో కంపెనీ సింపుల్గా చెప్పాలి అంటే అసలు సిబ్బంది స్టాక్ ఆప్షన్ అంటే ఏమి అంటే, ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో అటువంటి ఉద్యోగులకు కంపెనీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం కోసం కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఎఫిషియెంట్గా వర్క్ చేపించుకోవడానికైనా కావచ్చు, వాళ్ళని ఒక యజమానులుగా పొందింపచేసి వాళ్ళ దగ్గర నుంచి మంచిగా వర్క్ చేయించుకోవడానికి చాలా మంది కంపెనీస్, చాలా ఐటీస్ కంపెనీస్ అనేది ఇలాంటి ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇలా ఉద్యోగులకు ఆప్షన్ కల్పించడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మనం. ఇలా ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ కల్పించడం వల్ల వాళ్ళకు ఒక భరోసా అనేది కూడా కంపెనీ ఇవ్వడం అనేది, అంటే భరోసా ఇచ్చినంత విధంగా అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేద్దాం.